పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని బీజేపీ ఎస్సీ మోర్చా మచ్చ విశ్వాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి గోదావరిఖని పట్టణంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తమ్ముడు మచ్చ విశ్వాస్ నేతృత్వంలో ఈరోజు ఘనంగా వారికి నివాళులు అర్పిస్తూ స్మరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ మా మండల అధ్యక్షులు భూమన్న గారు, అపర్ణ గారు, సీనియర్ నాయకులు పిడుగు కృష్ణ గారు, అలాగే జక్కుల నరహరి గారు, వీరేశం గారు, రవి గారు, ఇంకా చాలామంది మిత్రులు, పద్మ, సత్తన్న, అందరికీ కూడా ఇంకా చాలామంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేటికి అంబేద్కర్ గారి వర్ధంతి 69వ వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాము. ఈ 69 కాదు, ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకొని స్మరించుకునేటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు. ఇవాళ ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క కులానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలా చాలా రకాలుగా సమాజంలో మాట్లాడతారు. ఒకరేమో దళితుల పక్షపాతి అంబేద్కర్ అని, ఇంకొకరు ఇంకొక రకంగా మాట్లాడతారు. కానీ సబ్బండ వర్గాలకి సమానమైనటువంటి హక్కులని రాజ్యాంగం ద్వారా అందించినటువంటి మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఇవాళ మహిళలు స్వేచ్ఛతోటి, ఇవాళ సమానత్వంతో, ఇవాళ అనేకమైనటువంటి అవకాశాలు పొందుతూ ఉన్నారంటే అది కేవలం డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షగా మేము భావిస్తూ ఉన్నాము. ఇవాళ ఆర్టికల్ 3 ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఇవాళ ఏ ఉద్యమమైనా, ఈ దేశంలో జరిగేటువంటి ఏ ఉద్యమమైనా అంబేద్కర్ గారు అందించినటువంటి స్ఫూర్తిగా ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే వారు ఏదైతే చెప్పిండ్రో బోధించు, సమీకరించు, పోరాడు అని ఆ స్ఫూర్తితోటే ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇవాళ ఆనాటి తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇవాళ బీసీ ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమమైనా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే ఇవాళ ముందుకెళ్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క చరిత్రని అందరూ కూడా ఇవాళ చదవాల్సినటువంటి అవసరం ఉంది. చదవడం కాదు, మనం జీవితంలో పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేటి యువతకి, కొత్తగా రాజకీయాలలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరంతా కూడా ముందుకు నడవాలని మరొకసారి మనవి చేస్తూ వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నది. జై భీమ్.